వియత్నాంలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హలంగ్ బేలో టూరిస్టులతో వెళ్తున్న ఒక బోటు బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బోటులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నట్లు సమాచారం. పలువురు గాయపడగా వారిని సమీపంలోని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే వియత్నాం అధికారులు సహాయక బృందాలను రంగంలోకి దించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకుల పరిస్థితిపై భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వియత్నాంలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హలంగ్ బేలో టూరిస్టులతో వెళ్తున్న ఒక బోటు బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బోటులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నట్లు సమాచారం. పలువురు గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే వియత్నాం అధికారులు సహాయక బృందాలను రంగంలోకి దించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకుల పరిస్థితిపై భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, వియత్నాంలో జరిగినటువంటి బోటు ప్రమాదంలో సహాయక చర్యలు ఎంతవరకు ఉన్నాయి, ఏ విధంగా కొనసాగుతున్నాయి, అండ్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాఘవేంద్ర? వియత్నాంలో బోటు ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఒక పక్కన ఏపీ అయితేనేమి తెలంగాణకు సంబంధించిన పలువురు పర్యాటకులు కూడా వియత్నాం వెళ్ళారు. ఇక్కడ వచ్చేసేసి బోట్ లో ప్రయాణిస్తూ ఉండగా బోట్ అయితే ప్రమాదం చోటు చేసుకుంది. దీంట్లో ఇప్పటి వరకు కూడా ఏదైతే ఒక పక్కన వియత్నాం రాయబారి కార్యాలయం అందించిన వివరాల మేరకు దాదాపుగా 15 మంది కూడా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. దీంట్లో ఏపీ తెలంగాణకు చెందిన పలువురు ఉన్నట్లు కూడా ఇప్పటికే కూడా ఏదైతే వియత్నాంకి సంబంధించి రాయబారి కార్యాలయం కూడా తెలిసింది. దీంతో ఒక పక్కన ఏపీ నుంచి అయితేనేమి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా పలువురు పర్యాటకులు కూడా వెళ్ళినట్లు సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించి ఇప్పటికే కూడా వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక ఏపీ తెలంగాణలో కూడా కాల్ సెంటర్ అయితేనేమి అదేవిధంగా కూడా రాయబార కార్యాలయానికి అయితేనేమి ఎవరైతే వారితో వెళ్ళిన మిగతా వారి కోసం కూడా ఏదైతే కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి అయితేనేమి వియత్నాంకి సంబంధించి రాయబార కార్యాలయంతో కూడా చర్చలు కూడా జరుపుతున్నారు. వారికి సంబంధించి ఎవరైతే మృతి చెందారో అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చికిత్స అందించాలనేసి కూడా ఒక పక్కన వియత్నాం రాయబార కార్యాలయానికి కూడా కోరినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కూడా వారికి సంబంధించిన సమాచారాన్ని ఏపీలో అధికారులకు అయితే తెలియజేసినట్లుంది. మిగతా వారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి అయితే ఉందనేసి కూడా వియత్నాం రాయబార కార్యాలయం వచ్చేసి ఇండియా రాయబారులకు అయితే తెలిపిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.